1 ఇయర్ అవుతుంది. మీకు సాయి చంద్రిక అన్నకి బాండింగ్ ఎట్లుంటుండే? సుమారు తెలంగాణ ఉద్యమంలో ప్రతి సందర్భంలో అంటే ఉస్మాన్ విద్యార్థి నాయకులుగా మేము, ఆయన కళాకారుడుగా తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి ఆన ప్రయత్నం కొన్నేళ్లు సాగింది మా బంధం. తదనంతరము వారు కూడా అనేక రకాల కష్టాలు బాధలు ఎదుర్కొని కార్పొరేషన్ చైర్మన్గా మాతో పాటుగా నియమించబడ్డ తర్వాత మేమందరం కూడా నిత్యం కలుస్తుండే వాళ్ళం. ఎప్పుడు కూడా కార్పొరేషన్ చైర్మన్ అందరం ఎప్పుడు కలిసినా కూడా ఆనందంగా జాలీగా కలగొల్పుగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఇంకా బాగుపడాలి, మనం అందరం కూడా యువకుడుగా కార్పొరేషన్ చైర్మన్గా కేసీఆర్ గారు మనం నియమించారు, భవిష్యత్తులో కూడా తెలంగాణ పునర్నిర్మాణం మనందరం భాగస్వామ్యం కావాలని ఎప్పుడు తప్పించేవాడు. అటువంటి మాతో కలయికగా ఉండి కలగలుపుగా ఉండి ఉన్నటువంటి మనిషి మా ముందు లేకపోవడం అనేది బాధాకరం, దాన్ని నమ్మలేని నిజంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజుకి సంవత్సరం అవుతుందంటే ప్రథమ వర్ధం జరుపుకున్నట్టు అప్పుడే మా సాయి వెళ్ళి సంవత్సరం అయిపోతుందనే బాధ ఏదైతే ఉందో ఆ బాధ ఇంటికాంచి వచ్చేటప్పుడు మా భార్య అంటా ఉంది, ఇట్లా వర్ధంతికి పోతుంటే అప్పుడే సాయి చచ్చిపోయి సంవత్సరం అయిపోయిందా బావా అని అంటున్న సందర్భం చూస్తూ ఉన్నాం. కాబట్టి సాయి, నువ్వు లేని లోటు తెలంగాణ సమాజం పూడ్చలేనిది. మరి అలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడు కేసీఆర్ గారు ఏ సభ జరిగినా సాయి చందు పాట తర్వాతనే కేసీఆర్ గారు మాట్లాడేవారు. ఇలా మన జరిగిన ఎలక్షన్స్లో ఇంతకుముందు మా మంత్రులు హరీష్ రావు గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు, ఒకవైపు కేటీఆర్ గారు, నిరంజన్ రెడ్డి గారు అనేక మంది మాట్లాడుతూ సాయి గాక ఉండుంటే, సాయి పాట ధూమ్ధాంలో మోగి ఉంటే మాకు ఇంకా 20 సీట్లు ఎక్కువ వచ్చాయేమో అనేంత ప్రభావితం బీఆర్ఎస్ పార్టీని సాయి చంద్ చేసిన దానికి వాళ్ళకి మాట్లాడిన మాటల నిదర్శనం. ఏదేమైనప్పటికీ ఒక మిత్రుడిని కోల్పోవడం చాలా బాధాకరం. మా మిత్రుడు మాతో కలగలుపుగా ఉంటూ చిన్న కుటుంబం, పేద కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగి మరి ఈరోజు మా కళ్ళ ముందు లేకపోవడం, కాలం మా తొందరలో ఆయనని తీసుకెళ్లడం అనేది చాలా విషాదకరమైనటువంటి వార్త అయినప్పటికీ మరి అలా వారి కుటుంబానికి వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని ప్రథమ సందర్భం నివాళులర్పించడం కోసం రావడం జరిగింది. ఇలా మాజీ కార్పొరేషన్ చైర్మన్గా వాసుదేవరెడ్డి గారు, ఎర్రోల శ్రీనివాస్ గారు, వేడి రాజసాగర్ గారు, సోమభరత్ కుమార్ గుప్తా గారు, పల్లె రవికుమార్ గౌడ్ గారు, అంజనేయులు గౌడ్ గారు, ఎల్ శ్రీనివాస్ యాదవ్ గారు అనేక మంది మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన వాళ్ళు. మాకు ఏ రాజకీయ కుటుంబాలతో సంబంధం లేదు. మేమందరం కూడా మా వాదము, మా యొక్క నినాదం తెలంగాణ ఉద్యమమే. ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వస్తుందని చెప్పేసి కదిలిన విద్యార్థి నాయకత్వాన్ని హక్కున చేర్చుకుని గొప్ప స్థాయిలో సాయి చంద్తో పాటుగా మమ్మల్ని అందరినీ కూడా కార్పొరేషన్ చైర్మన్ కేసీఆర్ చేసినాడు. ఇవాళ గవర్నమెంట్ వస్తుంది పోతుంది, కానీ ప్రజల కోసం పనిచేయడం, ప్రజల కోసం మాట్లాడడం, ప్రజల కోసం కొట్లాడడం అనేది గులాబీ జెండా నేర్పించింది, కేసీఆర్ నేర్పించింది. కాబట్టి అదే బాటలో నడుస్తూ సాయి చంద్ యొక్క లేని లోటును మరి అలా తెలంగాణ పాట, తెలంగాణ సమాజం బాధపడుతున్నప్పటికీ సాయి చంద్ యొక్క కుటుంబానికి తెలంగాణ సమాజం అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేయడం కోసం ఇలా కేసీఆర్ నాయకత్వంలో మరి అలా ప్రథమ వర్ధంతి సభ ఏదైతే జరిగిందో దానికి భద్రత మహారాజులు, మా మాజీ మంత్రివర్యులు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదే హరీష్ రావు గారు, నిరంజన్ రెడ్డి గారు అందరూ కూడా తరలి రావడం, వారి కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగింది.